సమ్‌టైమ్స్ ఏంటో నాకు చాలా బాధొచ్చేస్తది ఆ టైంలో. టెంపుల్‌కెళ్ళి ప్రశాంతంగా ఏం చేయబుద్దెయ్యదు, ఏం చూడబుద్దెయ్యదు. అలా కూర్చోవాలనిపిస్తది ఏంటో గానీ నాకు. మార్నింగ్ లేచి రెడీ అయిదామనే లోపుకి వర్షం ఫుల్లుగా వచ్చేస్తుందనమాట. సర్లే ఏదైతే అదవుద్దని చెప్పేసి కన్నా టెంపుల్‌కి తీసుకెళ్తాను అన్నాడు. పోలవరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ 27కి కట్టి 2 ఇయర్స్ అవుతుందంట. మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఏ ఫీలింగ్ ఉందో పైకెళ్ళినప్పుడు కూడా ఈ టెంపుల్‌కి వచ్చినప్పుడు కూడా అదే ఫీల్ ఉంది. ఫుల్ వర్షం వచ్చేస్తుంది కదా! మొత్తం కొండలంతా స్మోక్‌తో భలే ఉందనమాట. ఇంక పైకి నడుచుకొని వెళ్ళామనమాట టెంపుల్‌కి. లోపల ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట. సో, నేను కూడా దొంగచాటుగా తీసేసాను. సీసీ కెమెరాస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ నేను కన్నాల ఫ్రెండ్ కూడా వచ్చారు, భార్గవన్నయ్య. మేము ముగ్గురం వెళ్ళామన్నమాట. చాలా బాగుంది, పీస్‌ఫుల్‌గా ఉంది. కొండ మీద ఆ నేచరు అది. ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్‌లో కూడా నేను చెప్పే ఉంటాను. మాకు టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం. టెంపుల్స్‌కి వెళ్ళడం అంటే నాకు, కన్నకి ఇద్దరికి. సో, ఎవరి లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మ్యాక్సిమం కన్నకి ఖాళీ దొరికితే టెంపుల్స్కే తీసుకెళ్ళమంటాను నేను ఎక్కువ. ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ వచ్చినా పర్లేదు, వెళ్ళిపోతాం మేము. నిలువునామం దాల్చు తలను మీకు పంచనులే, నిలువునానను చీల్చుతున్న మాట మార్చనులే. నిలువునామం